మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇది సెకండ్ టైమ్ అనమాట ఈ టెంపుల్‌కి వెళ్ళడం. చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్‌లోనే ఒక పుట్ట ఉంటుందనమాట. దర్శనం అయ్యాకైతే ఇక్కడ ఒక చిన్న పాండ్‌లో ఒక 2 టార్టాయిస్‌లయితే ఉన్నాయి. మా వాడు అవి చూసి చాలా ఎంజాయ్ చేశాడు. వాటిని దాదా అని పిలుచుకుంటూ, వాటికి ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ, మళ్ళీ వాటికి బాయ్ చెప్తూ అలా ఎంజాయ్ చేశాడనమాట. అదే టెంపుల్ ఒక గోశాల గూడా ఉంది. చాలా గోవులున్నాయి. కొన్ని గోవులని బయట కూడా కట్టేశారు. మేమైతే బనానాస్ తీసుకెళ్ళాం వాటికి తినిపిద్దామని చెప్పేసి. పాపం మా వాడేమో తినిపిరా వాటిని ముట్టుకో అంటే కొంచెం భయపడ్డాడనమాట. అది నోరు తెరిచి అలా తింటుంటే పాపం వాడికి భయమేసి ఏడ్చేశాడు. ఆ టెంపుల్‌లో చాలా విశిష్టత ఉందనమాట. ఆ టెంపుల్ గర్భగుడి చుట్టూ ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి కుజదోషం అలా ఏమన్నా ఉంటే తొలగిపోతుందంట. అండ్ అలాగే మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు స్వామివారి విగ్రహం బ్యాక్ సైడ్ ఒక చెవు ఉంటుంది. ఆ చెవుకి స్వామివారి విగ్రహానికి కనెక్షన్ అయితే ఏర్పాటు చేశారనమాట. మనం ఏవైతే ధర్మబద్ధమైన కోరికలు ఆ చెవులో చెప్తామో స్వామివారికి అవి డైరెక్ట్‌గా రీచ్ అయ్యి అవి కోరికలు నెరవేరుతాయని చెప్పి అక్కడ నమ్మకం అనమాట. పంతులు చెప్పారు. సో, మేమైతే ఫైనల్‌గా అలా గోమాతలతో ఎంజాయ్ చేసి వాటికి బాయ్ చెప్పేసి ఇంటికొచ్చేసాం.